నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. యువత విద్యార్థులు గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ జీవితాలను కాపాడుకోవాలని కమన్పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం కమన్పూర్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మత్తు పదార్థాల వ్యసనానికి గురైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. గంజాయి వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల రహిత సమాజం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత గంజాయికి అలవాటు పడుతున్న నేపథ్యంలో వారిని నియంత్రించే బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, నాగారం ఉప సర్పంచ్ ఉడ్నాల శ్రీనివాస్, ఇరుగురాళ్ల రాజు, కుమార్, దాసరి రామస్వామి, అనవేని కొండయ్య, కోలేటి రమేష్, పోలీస్ సిబ్బంది బాపన్న, దాసి సతీష్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమాన్పూర్ మండలంలోని కమాన్పూర్ పోలీస్ తరఫున డ్రగ్స్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఈరోజు లాస్ట్ రోజు కమాన్పూర్ మండలంలో యువత, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రెస్ వాళ్ళతో ఒకటి హారం ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే యువత కానీ ప్రతి పౌరుడు డ్రగ్స్ బానిస పడద్దు. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ బానిస పడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్రజల్ని కోరుతూ ఈరోజు కమాన్పూర్ మండల కేంద్రంలో మరి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మరి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏదైనా మన కమాన్పూర్లో అఘాయిత్యానికి ఎవరైనా వచ్చి చేసినట్లయితే వెంటనే అది సమాచారాన్ని పోలీసు వారికి ఇవ్వాలని చెప్పి నేను మన యువతను కోరడం జరుగుతుంది. యువత చాలా జాగ్రత్తగా ఉండి దీన్ని ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎంత దూరంగా ఉంటే రేపు భవిష్యత్తులో మీరు ఒక మంచి సమాజంలో ఒక మంచి పేరు గాయించవలసినటువంటి సమయం ఉన్నది. ఇప్పుడు యువత మంచి జ్ఞానంతో, మంచి బుద్ధితోటి ఇంకా రాబోయే రోజులలో మంచిగా ఉండాలని చెప్పి మన కన్నా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి కలలు సాకారం చేసే విధంగా మన తల్లిదండ్రులకు కూడా తోడ్పాటుగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మన ఎస్ఐ గారు కొట్టె ప్రసాద్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.